హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది ఈశ్వర్ రియల్ ఎస్టేట్. ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైతే మాత్రం లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుంది. దాని ద్వారా ఒక మంచి భూమిని కొనుక్కునే అవకాశం ఉంటుంది. కరీంనగర్ జిల్లా, సిద్దిపేట జిల్లా, ఈ రెండు జిల్లాల మధ్యలో ఎవరైనా భూమి కొనాలనుకుంటే తప్పకుండా మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఎందుకంటే మేము పెట్టే వీడియోస్ ఈ రెండు జిల్లాల మధ్యలో ఉంటాయి. సిద్దిపేట జిల్లా, కరీంనగర్ జిల్లా, ఈ రెండు జిల్లాల ఏరియాలో ఎవరైనా భూమి కొనాలనుకున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి లైక్ కొట్టండి. వీడియో చూస్తున్నవారు పూర్తిగా వీడియోని చూడండి, ఎందుకంటే మేము అందులో అన్ని డీటెయిల్స్ చెప్తాం కాబట్టి మీరు వీడియోని పూర్తిగా చూడండి. ఇప్పుడు మనకు 38 గుంటల భూమి అమ్మకానికి వచ్చింది. ఇది కరీంనగర్ నుండి హైదరాబాద్ వెళ్ళే దారికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళేటప్పుడు వచ్చే ఫస్ట్ టోల్గేట్ రేణుగుంట టోల్గేట్ దాటినాక గుండ్లపల్లి స్టేజ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ఉన్న గునుకుల కొండాపూర్ అనే విలేజ్, ఈ విలేజ్కి ఆనుకొని ఉంది, అంటే విలేజ్కి పక్కనే ఉంది, ఇండ్లకి దగ్గరలో ఉంది. అదేవిధంగా ఇది బీటీ రోడ్ బిట్టు, ఈ మన గుండ్లపల్లి నుండి బేగంపేట అనే విలేజ్కి వెళ్ళే దారికి ఆనుకొని ఉంది. మెయిన్ రోడ్ బిట్ ఇది. ఈ రోడ్కి 120 ఫేసింగ్తోనే ఉంటుంది. మొత్తం 38 గుంటలు. ఎర్ర నేల. ఈ భూమి కూడా అన్ని పంటలకు అనువైన నేల. ఎర్ర నేల కాబట్టి తోటలకైనా పంటలకైనా ఎలాంటి పంటలకైనా అనువైన నేల ఇది. అదేవిధంగా ఇక్కడ విలేజ్కి దగ్గరలో ఉంటుంది. ఎవరైనా కరీంనగర్ టు హైదరాబాద్ వెళ్ళే దారిలో ఫామ్ హౌస్ పర్పస్లో తీసుకునే వారికి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే మనకు విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల సింగిల్ ఫేజ్ కరెంట్, అంటే ఇంటికి వచ్చే కరెంటు, ఈ బావి దగ్గరికి వచ్చే కరెంటు 3 ఫేజ్ కరెంట్ ఉంటుంది. ఇంటికి దగ్గరికి వచ్చే కరెంటు సింగిల్ ఫేజ్ 1 ఫేజ్ కరెంట్ ఉంటుంది. ఈ కరెంటు మనకు తక్కువ రేట్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడైనా లాంగ్ తీసుకుంటే చాలా ఖర్చు అవుతుంది దానికి. కాబట్టి ఫామ్ హౌస్కి అయితే చాలా బాగుంటుంది ఇది. కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 3 కిలోమీటర్లు కూడా మొత్తం డబల్ రోడ్ ఉంది. ఇప్పుడు కొత్తగా మొన్న రీసెంట్గా చేసిన డబల్ రోడ్ ఉంది. ఈ 38 గుంటలకు ధర వీళ్ళు ఒక గుంటకి 2,50,000 చెప్తున్నారు. కొంచెం తగ్గే అవకాశం ఉంది. 38 గుంటలు ఉంది, అంటే ఎకరానికి 2 గుంటలు తక్కువ ఉంది. 38 గుంటలు, ఎకరానికి ఎకరం అంటే 40 గుంటలు, ఇది 38 గుంటలు ఉంది. ఒక గుంటకి 2,50,000 చెప్తున్నారు. ఇక్కడ ఉన్న విలేజ్కి దగ్గరలో ఉంది, మంచిగా 120 ఫేసింగ్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో ఇక్కడ రేటు పెరిగే అవకాశం కూడా ఉంది. విలేజ్కి దగ్గరలో ఉండడం వల్ల అంటే విలేజర్స్ కూడా ఇక్కడ చిన్న చిన్న ఫ్లాట్లు వేస్తే తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి చూడండి. ఈ భూమి అని కాదు, మీరు మీ బడ్జెట్లో మీకు కావాల్సినంత భూమి, మీకు ఎలాంటి భూమి కావాలనుకుంటే అలాంటి భూమి మేము చూపించడానికి రెడీగా ఉంటాం. కాబట్టి మీరు మా దగ్గర ఉన్న ల్యాండ్స్ అన్నీ చూస్తేనే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. ఎక్కడ ఎంత రేటు ఉంది, ఈ ల్యాండ్కి పెట్టచ్చా పెట్టలే అన్న విషయాలు కూడా మీకు తెలుస్తాయి. కాబట్టి ఒక్కసారి వచ్చి చూడండి. మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అనేవాళ్ళు కరీంనగర్ టు సిద్దిపేట ఈ మధ్య ఏరియాలో చేస్తాం. తిమ్మాపూర్, చిగురుమామిడి, కోహెడ, బెజ్జంకి, చిన్నకోడూరు, నంగునూరు, గట్లమల్యాల, ఈ ఏరియాలో మాకు ఖచ్చితంగా ల్యాండ్స్ మీద అవగాహన ఉంది. కాబట్టి మీరు ఒకసారి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. కలిసినాకనే ల్యాండ్స్ చూసి మీరే మీ బడ్జెట్కి సెట్ అయిన ల్యాండ్ని ఎంచుకోండి. అదేవిధంగా మేము మా ద్వారా ఒక ల్యాండ్ కొంటే ఒకవేళ మేము ఆ బౌండరీస్ వేపించడం కానీ, పేపర్స్ దగ్గరుండి మీకు ఎలాంటి పేపర్ కావాలన్నా ల్యాండ్కి సంబంధించిన పేపర్స్ అవి తెప్పియడం జరుగుతుంది. కాబట్టి మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ ద్వారా మీరు భూమి కొంటే మీరు బయాన్ అయినప్పటి నుంచి, అగ్రిమెంట్ అయినప్పటి నుండి రిజిస్ట్రేషన్ వరకు మేము ఖచ్చితంగా మీకు సపోర్ట్గా ఉంటాం. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం మీకు. అదేవిధంగా మీరు భూమి కొనాలనుకుంటే మాత్రం ఒక్కసారి మమ్మల్ని వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. కరీంనగర్, సిద్దిపేట మధ్యలో భూమి కొనాలనుకున్న వారు తప్పకుండా ఒకసారి కలవండి. కలిసి మీరు ల్యాండ్ని చూడండి. ఈ భూమి మాత్రం 38 గుంటలు, గుంటకి 2,50,000 చెప్తున్నారు. కరీంనగర్ టు హైదరాబాద్ రోడ్కి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రేణుగుంట టోల్గేట్ దాటినాక వచ్చే గుండ్లపల్లి స్టేజ్ నుండి 3 కిలోమీటర్ల దూరం అవుతుంది. ఇక్కడి వరకు డబల్ రోడ్ ఉంటుంది, ఇండ్లకి దగ్గరలో ఉంటుంది. ఉన్న ఈ రోడ్కి ఇప్పుడు దీని ముందు ఉన్న రోడ్కి, బీటీ రోడ్కి 120 ఫేసింగ్తోనే ఉంటుంది. ఎర్ర నేల, అన్ని పంటలకు అనువైన నేల ఇది. మీరు ఎవరైనా ఇంకా వీడియోస్ చూడాలనుకుంటే మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ అని యూట్యూబ్ ఛానల్లో పెట్టే వీడియోస్ చూడాలనుకుంటే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. లైక్ చేస్తేనే మీకు రిపీటెడ్గా అంటే మళ్ళీ వీడియోస్ వస్తూ ఉంటాయి. దానికోసం మీరు మా ఈశ్వర్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ పేజీని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఈశ్వర్ రియల్ ఎస్టేట్స్.